అందరికి నమస్తే అండి. వెల్కమ్ టు యువర్ కుండలి స్పిక్స్ జ్యోతిష సంజీవని. సో ఈ రోజు మనం ధనుర్లగ్నం వారికి జూన్ మంత్ ఎట్లుందో తెలుసుకుందాము. సప్తమ గురువు వల్ల ఫస్ట్ వీక్ వరకు బాగుంటది. ధనుర్లగ్నం వాళ్ళకి వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు ఏమైనా చేసుకున్న, పార్ట్నర్షిప్ బిజినెస్ ఇట్లాంటివి మనం పెట్టుకుందాం అనుకున్నా కూడా ఒకవేళ మీ జాతకంలో ఇవన్నీ కలిసి వచ్చే పరంగా ఉంటే మాత్రం ఫస్ట్ వీక్ లోనే లోపలనే ఇది కంప్లీట్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఫస్ట్ వీక్ వరకు ఆల్మోస్ట్ 9th డేట్ వరకు గురుబలం ఉంది. సో అక్కడ మనం చూసుకోవాల్సి ఉంటది. అండ్ గురువు కుజుడు ఇద్దరు కూడా 11 చూస్తున్నారు. దీనివల్ల ఏంటంటే మనకి ఏదైనా అమ్ముదాం అనుకున్నా కూడా, లేకపోతే మల్టీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇలాంటివైనా ప్లాన్ చేద్దామన్నా కూడా చాలా ఎక్సలెంట్ పీరియడ్ ఇది. సో గురు కుజులు చూడడం అనేది చాలా మంచి పీరియడ్. అండ్ వివాహానికి ఇట్లాంటివి వీటికి తొందరపడడం బెటర్. సో మీరు పెండింగ్ లో పెట్టకుండా మనం జూన్ ఫస్ట్ వీక్ లోపల సెటిల్ చేసుకుంటే బెటర్. అండ్ శని ఫస్ట్ వీక్ లో ఒకవేళ మీకు శని దశ అవ్వకపోతే శని ఫస్ట్ వీక్ శని వల్ల ఏంటంటే ఓవరాల్ మంత్ ఉంటుంది దీని ఇంపాక్ట్. ఎందుకంటే శని అదే పొజిషన్ లో 2.5 years ఉంటాడు కాబట్టి శత్రురోగం ఉన్న బాధలు, డైజెషన్ ఇష్యూస్ రావడం ఇవి ధనుర్లగ్నం వాళ్ళు చూసే అవకాశం ఉంటుంది. సో రెమెడీస్ ఖచ్చితంగా చేసుకోవాలి శని దశ అవ్వకపోతే. అండ్ మనకి పంచమంలో శుక్రుడి వల్ల, సో ధనుర్లగ్నం వాళ్ళకి ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే సంతానం పరమైన విషయాలు కానీ ఇవి అంత కలిసి వచ్చే అవకాశం ఉండదు. అండ్ ఏమన్నా నేర్చుకుందాం అనుకునే వీటన్నిటికీ అంత మంచి అనుకూలమైన పీరియడ్ కాదు. ఇవన్నీ కూడా మనం ఒక 1 month వరకు కొంచెం పోస్ట్ పోన్ చేసుకుంటే బెటర్, జూన్ 29th వరకు. సో ఇది శుక్రుడి వల్ల ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ అర్జెంట్ ఎమర్జెన్సీ అయితే మాత్రం మనం రెమెడీస్ వేసుకొని ముందరికి వెళ్ళాలి. అండ్ సెకండ్ లో కుజుడు ఇంపాక్ట్ ఉంది కాబట్టి పంటలకు మంచిది. సో ఇది కుజుడు భూమికి కారకుడు కాబట్టి అది అక్కడ మనకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ మంచి ధైర్యం రావటం అండ్ ప్రాపర్టీస్ రిలేటెడ్ డెసిషన్స్ తీసుకోవడం ఇది జూన్ 9th తర్వాత చూసుకుంటే బాగుంటుంది. అండ్ సూర్యుని వల్ల కూడా మంచి బలం ఉంటుంది. సూర్యుని దశ అవ్వకపోతే ఇది ఫలితం వర్తిస్తుంది. అండ్ తమ్ముళ్ళు, చెల్లెలు, యంగర్ సిబ్లింగ్స్ వాళ్ళకి సపోర్ట్ చేయాల్సి రావడం లేకపోతే వాళ్ళకి దగ్గరకి వెళ్ళాల్సి రావడం అనేది మనకి ధనుర్లగ్నం వాళ్ళు ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. ఓవరాల్ ఓకే పీరియడ్. శని శుక్ర రెమెడీస్ మాత్రం చేసుకోవాలి. గురువు లగ్నాధిపతి, ముఖ్యంగా ధనుర్లగ్నం వాళ్ళు లగ్నాధిపతి 3ంలోకి వెళ్తున్నాడు, గురువు 3ంలోకి వెళ్తున్నాడు కాబట్టి అంత శుభ దినాలు కూడా ఏం లేవు. సో ఓవరాల్ గా ఓకే ఉన్నా కూడా మనకి కొత్తగా ఏమైనా ట్రై చేసుకోవడం ఇలాంటి వాటికి అంత మంచి పీరియడ్ అయితే కాదు. సో ఇది చూసుకోవాలి. నమస్తే.